ఏపీని గంజాయి వనంగా వైసీపీ పార్టీ మార్చిందని టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాస్ అన్నారు. రాజకీయాల కోసం సొంత చెల్లి తల్లిపై సోషల్ మీడియాలో ప్రచారం చేయించిన వ్యక్తి జగన్ అని, ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం, ఇసుక, దొంగ నోట్లు, హత్యలు, అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం అద్దుగత పాలు చేశాడు. ఏ ముఖ్యమంత్రి అయినా వచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఆ పద్ధతిని ఉపయోగిస్తారు. కానీ ఈ వ్యక్తి దాన్ని అరాచకం కోసం ఉపయోగించారు. మాకు 151 సీట్లు వచ్చినాయి, మేమేం చేస్తే అది చెల్లుద్ది, మేము చేసిందే రాజ్యాంగం, భారతదేశంలో రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం, అది అన్ని రాష్ట్రాల్లో అమలైంది అనేది లేకుండా